హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి. ఈరోజు అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ ఒక చిన్న ప్లేస్లో ఎన్ని షాప్స్ ఉన్నాయో మీకు కూడా చూడండి. చాలా షాప్స్ అయితే ఉన్నాం. మేమైతే రెడీ అయిపోయాం. ఇంకా అమ్ము రెడీ అయినవా? వస్తావా? చూడండి, చాలా బాగుండిద్ది. మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. వీడియో అయితే బాగుండిద్ది. అయితే మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికైతే వెళ్ళినాం. చూడండి, ఆ జనం చూసేటరకు అయితే నాకు ఈ విచిత్రంగా అనిపించింది. ఈరోజు ఇంతమంది జనం ఉన్నారని ఎప్పుడు లేరు. మేము వచ్చినప్పుడు అయితే 3-4 టైమ్స్ అయితే వచ్చాము. ఇప్పుడే సండే కాబట్టేమో ఎంతమంది జనం. నాకైతే ఆ పిల్లోళ్ళు ఎక్కడ దారి తప్పిపోతారు అన్నది ఒక భయంతో ఇద్దరినైతే వదలలేదు. అలా పట్టుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాను. మా పిల్లలు బెలూన్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అంటూ ఉన్నారు. అవి చూడండి, అన్నీ ఉంటాయి కావాల్సినవి, పెళ్ళిళ్ళకి కావాల్సినవి కానీ, ఆ క్లిప్పులు కానీ, ఏవైనా ఏ వెడ్డింగ్ అయినా కావాల్సిన అన్ని వస్తువులు అయితే ఇక్కడ చిక్కుతాయి. చాలా చీప్ కూడా ఉంటాయి. అయితే క్వాలిటీ కూడా చీప్కి తగ్గట్టే క్వాలిటీ కూడా ఏమంత బాగుండవు. మనం మనీ పెడితేనే కొద్దిగా మంచిగా అయితే ఉంటాయి. నేనైతే అలా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాను. అన్ని రకాల మిషన్ కుట్టే వాళ్ళు కానీ, పూల కానించి అన్నీ అయితే చిక్కుతాయి. డైలీ వేర్ డ్రెస్సెస్, పిల్లలకైతే ఎన్ని రకాలు ఉంటాయో అసలు అన్నీ కొనాలనిపిస్తుంది, కానీ కొనలేం కదా. అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాను. మీరు కూడా చూసేయండి ఎలా ఉండిద్దో ఇక్కడ మార్కెట్ అనేది. అమ్మురా అమ్మో యాడికి మళ్ళీ চিন্তা করলে দেখো সেল পার হয়ে গেছে, চিন্তা করলে হবে না। ఇవైతే ఏవైనా 100 రూపీస్ అంట. జాకెట్లు ఉంటాయి కదా, అవైతే 100. ఎంతమంది ఎగబడుతున్నారో వాటి కోసం. ఆడ దొరికేటివి అయితే 100. చూడండి ఎలా డిజైన్స్ ఉన్నాయో, అవన్నీ కూడా 100s అంట. నేనైతే తీసుకోవాలా చూస్తూ ఉన్నాను. క్వాలిటీ అయితే బాగానే ఉంది. 100 రూపీసే కదా అని అందరూ అయితే 2-3 తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే హ్యాండ్ బ్యాగ్స్ ఉండేకెళ్ళి అయితే వెళ్ళాను బజార్కు. అన్ని రకాలు దొరుకుతాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూస్తూ వెళ్తున్నాను. మా అమ్మలకి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా, కానీ కుదరలేదు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. బ్రాండెడ్ కూడా ఉంటాయి ఇక్కడ కొన్ని షాపులలో. కొంతమంది అయితే నార్మల్గా అయితే అమ్మేస్తూ ఉంటారు. అలా చూసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉన్నాను. ఏం అర్థం కావట్లేదు, పిల్లల్ని పట్టుకునే సరిపోయింది నాకైతే. ఇప్పుడు చిన్న పిల్లల ఉండే బజార్కి అయితే వచ్చిన డ్రెస్సులు, అబ్బా ఫ్రాక్స్ కానీ అమ్మాయిలకు కానీ ఎంత బాగున్నాయో, డైలీ వేర్కి కానీ. అవి మా పాపకైతే తీసుకుందాం అనుకున్నా, కానీ తీసుకోలేకపోయినా.
ఇంకా అలా అన్నీ అయితే చూసుకుంటూ వెళ్తున్నాం, ఏం తీసుకోకుండా. చాలా సరదాగా అనిపించింది ఆ కాసేపు. మెయిన్ ఏంటంటే చాలా మంది జనం, సండే కాబట్టి అందుకే అలా చూసుకుంటూ ఆ జనాన్ని షాక్లో అలా సరదాగా అయితే గడిచిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాం, పిల్లలకు కూడా లేట్ అయిపోయింది, ఆకలి అవుతుందని. అంతే అండి వీడియో. నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలా ఉండిద్ది ఇక్కడ మేము ఉండే సైడ్ మార్కెట్ అనేది చాలా బాగుండిద్ది. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం. ఆ జనం తిరణాలలా ఉంది కాబట్టి ఏం తీసుకోలేదు, ఓన్లీ చూసి అయితే వచ్చేసినాం. ఎంతమంది జనం కదా, సండే కాబట్టి. ఇంతే అండి వీడియో. బై బాయ్. సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోకండి.